లూకా సువార్త 17వ అధ్యాయం. లూకా సువార్త 17వ అధ్యాయం 8వ వచనం, 18వ అధ్యాయం 8వ వచనం. లూకా సువార్త 18వ అధ్యాయం 8వ వచనం. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. ఆగుదాం. ఈ విషయాలు మనందరికీ సుపరిచితమే. సందర్భం ఏంటంటే, ఒక పట్టణంలో ఒక న్యాయాధిపతి న్యాయం తీరుస్తున్నప్పుడు అక్కడ ఒక విధవరాలికి న్యాయం జరగని పరిస్థితుల్లో ప్రతిరోజు ఆ విధవరాలు వెళ్ళి ఆ న్యాయాధిపతిని వేడుకుంటుంది, న్యాయం చేయ అని. అయితే విసుగుపోయిన న్యాయాధిపతి తనకు న్యాయం తీర్చడానికి ఆయన సిద్ధపడిన సంఘటనలు యేసుక్రీస్తు వారు మాట్లాడుతుంటున్నారు. పరిస్థితులన్నీ బాగానే ఉన్నాయి. అయితే ఆ విధవరాలకి సరైన న్యాయం దొరకట్లేదు. దొరకని గడియల్లో తన దగ్గర డబ్బు లేకపోయినా, వెనకాల బలం లేకపోయినా, న్యాయం కొరకు తన పడిన ప్రయాస, తన చూపుతున్న ఆ కష్టం ఒకసారి మీరు గమనించండి అని ఒక భేద విధవరాలే న్యాయాధిపతి దగ్గరికి పదే వెళ్ళి తనను అడుగుతున్నప్పుడు తన మనసు విసుగుపోయి అన్యాయమైన న్యాయాధిపతే న్యాయం చేయడానికి ముందుకొచ్చాడే, మీ తండ్రి ఇంకా గొప్పోడు, మీరు అడగండి. ప్రభువుని మీరు అడుగుతుంటే ప్రభు మీకు ఏదైనా చేస్తాడు, కానీ న్యాయపరంగా నీతిగా నిలబడితే అడగండి అని ప్రభు చెబుతున్న సందర్భం అది. అలాంటి సందర్భంలో ఒక భయంకరమైన మాట ఏంటంటే, మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కనుగొననా. ఇది చదువుకుంటూ వెళ్ళిపోయేమో కానీ చాలా భయంకరమైన పదం అది. మనుష్య కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు వారు. మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కనుగొనునా అన్న ఈ మాట ఏ సందర్భానికి, ఏ భవిష్యత్ కాలానికి ఆయన ఆలోచించి మాట్లాడుతున్నాడు? ఆయన అప్పటికి జరిగేది కాదు, అది భవిష్యత్తుని లేదా రాబోయే కాలాన్ని గురించి మాట్లాడుతున్న మాట అది. మీరు అబ్జర్వ్ చేయండి. అన్న మార్గ మధ్యంలో ఉన్నారు. ఒకవేళ ఫోన్ చేసి అడిగితే ఏం చెప్తారు? ఇంకో హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాను, సురేష్ని చెప్పమని అంటారు. ఇంకొక అరగంటలో నేను రీచ్ అవుతాను అన్నది అది భవిష్యత్, అది అవునా? జాగ్రత్తగా. ఇంకొక పావు గంటలోనో అరగంటలోనో గంటలోనో నేను కాకినాడ చర్చికి వస్తాను అన్నది భవిష్యత్, అది ఇంకా జరగలేదు. ఒక అరగంటలో ఇప్పుడు వచ్చేస్తారా అంటే ఒక 2-3 నిమిషాలు, 5-10 నిమిషాలు అటు ఇటులో ఏదో విధంగా వచ్చేస్తారు ఇక్కడికి. ఇది వాస్తవం. ఇప్పుడు మనిషి జరగబోయే దానిని ఆలోచించి చెబుతున్నాడు, అవునా? ఇంకా రాలేదు జేమ్స్ గారు ఇక్కడికి, ఇంకా జరగాలి, ఇంకో అరగంట గడవాలి, అప్పుడు రావాలి. ఒక అరగంటలో జరగబోయే దానిని ఆలోచించి ఆయన భవిష్యత్తుని అంచనా వేసి చెప్తున్నాడు, ఇంకో అరగంటలో వస్తానని టైం క్యాలిక్యులేట్ చేసుకుని. ఒక 5 నిమిషాలు అటు ఇటు అవ్వచ్చు, కానీ పక్కాగా జరుగుద్ది. ఇప్పుడు సామాన్యులైనా సామంతులైనా కొన్ని విషయాలు మీరు అబ్జర్వ్ చేయండి. భవిష్యత్తుని ఊహించి చెబుతారు, ఖచ్చితంగా జరుగుతాయి అంటే కొంచెం అటు ఇటులో జరుగుతాయి. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే చంద్రయాన్ 3 వెళ్ళింది ఎక్కడికి? ఇప్పుడు అక్కడికి పంపించే ముందు, వెళ్ళక ముందే దాని యొక్క స్థితిగతులు, దాని యొక్క భవిష్యత్తుని టైం క్యాలిక్యులేట్ చేసి, ఇది పలానా సమయానికి ల్యాండ్ అవుద్ది, పలానా సమయానికి రోవర్ తెరుచుకుని ఆ చంద్రుని మీద ప్రయాణం చేస్తుంది, పలానా ఫొటోస్ పంపిస్తుందని వెళ్ళక ముందే ఒక భవిష్యత్తుని వారి యొక్క ఆలోచనలో పెట్టి ఆ మిషన్లో అప్లై చేసి పంపించారు. జరిగిందా అంటే పక్కాగా జరిగింది, కొంచెం అటు ఇటు అయినా. ఇప్పుడు కొన్ని విషయాలు మీరు అబ్జర్వ్ చేయండి. జ్యోతిష్కులైనా, సోది చెప్పుకునే వాళ్ళైనా
కొన్ని విషయాల్ని అంచనా వేసి చెప్తారు భవిష్యత్తుని. ఇదిగో రాబోయే కాలంలో ఇలా జరుగుద్ది, ఇది అవుద్ది, ఇలా జరుగుద్ది, ఇలా ఉంటుందని. జరుగుతాయా అంటే జరుగుతాయి. అలా అని వారు చెప్పింది అది పక్కన పెడదాం కొంతసేపు, నిజమా వాస్తవం అన్నది. సామాన్యంగా ఒక మనిషికి భవిష్యత్తుని ఆలోచించే ఆ స్వభావం మనసులో ఉంది. అంచనా వేసి ఏదైనా చెప్పగలరు. ఇదిగో రేపటి దినాన్ని నిన్ను ఇక్కడ కలుస్తా, రేపు దినాన్ని ఇలా చేద్దాం. ఇంకా జరగలేదు, లేదంటే నిన్న జరిగిన బర్త్డే ప్రోగ్రాం నెల రోజుల ముందు నుండి ఇలా జరుగుద్ది, ఇలా జరుగుద్ది, ఇలా జరుగుద్ది అని అనుకున్నా అలా జరిగింది. ఇప్పుడు భవిష్యత్తుని అంచనా వేసే ఆలోచన, ఆ ఆలోచనగా తగ్గ ఆ కార్యక్రమం ఏదైతే ఉందో అది పక్కాగా అలా జరుగుతుంది, కొంచెం అటు ఇటులో. ఇప్పుడు మనం భవిష్యత్తుని అంచనా వేసి చెప్పినవే పక్కాగా జరుగుతున్నప్పుడు జాగ్రత్తగా మనం జరగబోయే కాలాన్ని ముందే ఊహించి ఇలా జరుగుద్దని మనమే చెబుతున్నామే మేక మెదలగలు. ఇక్కడ మాట్లాడుతున్న ఈ మాట ఎవరు మాట్లాడుతున్నారు? సాక్షాత్తు సృష్టిని కలిగించిన ఆ సృష్టికర్త యేసుక్రీస్తు వారు అంటున్నారు ఏమని? నేను మరలా భూమి మీదకి వచ్చే సమయానికి, సౌండ్ పెట్టింది, నేను మరలా ఈ భూమి మీదకి వచ్చే ఆ సమయానికి విశ్వాసం కనుగొనునా అంటే దాని మాటకు అర్థం ఏంటి? ఆయన భవిష్యత్తును అంచనా వేసి చెబుతున్నారు బాగా. నేను మరలా వస్తా, నేను వచ్చింది ఇది మొదటి రాకడే. నా సువార్త యాగాన్ని ముగించిన తర్వాత, నా ప్రాణత్యాగం జరిగిన తర్వాత, రక్షణ కార్యం సమాప్తం అయిపోయిన తర్వాత ఎవరైతే నన్ను వెంబడిస్తున్నారో వారందరినీ వెంట పెట్టుకుని వెళ్ళడానికి నేను మరలా వస్తానన్నాడు ఆయన. ఆ వచ్చే సమయానికి ఆయన అంటున్నాడు అసలు విశ్వాసం కనుగొన. ఇంకా అర్థమయ్యేలా మాట్లాడుకోవాలని అంటే నేను వచ్చే సమయానికి అసలు విశ్వాసులు ఉంటారా? ఇది పెద్ద సవాలుతో కూడిన ప్రశ్న అది. ఇప్పుడు మనం అందరం ఎవరు? ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎప్పుడు వస్తారో మనకు తెలుసా? తెలియదు. లేదు వచ్చే సంవత్సరం వస్తాడు, లేదు రేపు వస్తాడు, ఈరోజే వస్తాడని మనకు తెలియదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు వస్తాడన్నది ఎవరికీ తెలియదు. కాకపోతే ఆయన వచ్చే సమయానికి ఏ కార్యాలు జరుగుతాయో కొన్ని సూచనలు ఉన్నాయి, అవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఆయన వచ్చే సమయం ఆసన్నమైంది. ఆయన వచ్చే సమయానికి ప్రభు అంటున్నాడు నేను వచ్చే సమయానికి అసలు భూమి మీద విశ్వాసులు ఉంటారా అంటే యేసుక్రీస్తు వారికి భవిష్యత్తు తెలియదా? పోనీ తెలుసు. తెలిసే అని అంటున్నారు నేను వచ్చే సమయానికి ఉంటారా అంటే అది పెద్ద ప్రశ్నే. ఆ మాటకి అర్థం ఉండరు అని. ఇప్పుడు మనమందరం విశ్వాసులు, మనమందరం క్రైస్తవులు, రక్షణలలో కొనసాగుతున్నవారు. ఒకవేళ ప్రభువు ఇప్పుడు వస్తే ఆ రాకడను ఎదుర్కొనే విశ్వాసం ఉందంటారా లేదంటారా? ఈ మాటను బట్టి మరి మనం విశ్వాసులు, మరి మనం భక్తులు, మనం బోధకులు, యేసుక్రీస్తు వారే భవిష్యత్తును అంచనా వేసి చెబుతున్నారని అంటే అది చాలా కష్టమైన పరిస్థితి అని. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే హెబ్రీ గ్రంథకర్త కూడా తేల్చి చెప్పిన మాట ఏంటి? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట జరగని పనట. అయితే ఈ విశ్వాసం మనకి ఎంతకాలం ఉంటుందంటే మనందరికీ తెలుసు. యేసుక్రీస్తు వారు భవిష్యత్తును అంచనా వేశారు, బాగానే ఉంది. ఆయన ఎప్పుడు వస్తారో తెలియదు, ఇది బాగానే ఉంది. ఒకవేళ ఆయన ఈ రోజే వస్తే ఈ భూమి మీద విశ్వాసులు ఉంటారంటే ఈ మాటను బట్టి అనుకుంటాను లేరేమో. ఇప్పుడే కాదండి, దావీదు గారి కాలంలో కూడా ఆయన మాట్లాడుతూ ఉంటాడు కీర్తనల గ్రంథంలో. ఏమని అంటే తర్వాత చూద్దాం. ఈ లోకంలో భక్తులు ఎక్కడున్నారయ్యా? విశ్వాసులు లేరు, సమాజంలో భక్తులు లేరు అంటాడు ఆయన కీర్తనలో. అంటే ఆ కాలానికే భక్తులు లేకపోతే, ఆ కాలానికే విశ్వాసులు లేకపోతే ఈ కాలంలో ఉన్న మనం విశ్వాసులమా? ఎత్తబడుతున్న వారమా? కాదు. మరి ఆయన వచ్చే సమయానికి ఆయన రాకని ఎదుర్కోవాలనంటే మెల్లిగా టాపిక్ని డైవర్ట్ చేసుకుంటూ వేరే కోణంలోనికి వెళ్దాం ఒకసారి. విశ్వాసులు ఉండరు అంటున్నాడనంటే విశ్వాసం మీరు కాపాడుకోవాల్సిందే. నేను వచ్చే సమయానికి మీ విశ్వాసం సన్నగిల్లొచ్చు, కానీ
దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే. నేను వచ్చే సమయానికి లోకంలో విశ్వాసం లేకపోవచ్చు, మీలో విశ్వాసం లేకపోవచ్చు, కానీ ఇలా జరుగుద్దని ప్రభువు ముందే చెప్పాడనంటే ఉండరని కాదు, ఉండాలి అని. అర్థమవుతుందా? నేను వచ్చే సమయానికి నన్ను ఎదుర్కొనేవారు ఎవరు ఉండరు. అలా ఉండరు అంటే ఉండకుండా ఉండాలని కాదు, అలా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ప్రభు ముందే హెచ్చరిస్తూ చెబుతున్నాడు. మీరు జాగ్రత్త సంగమా, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. లోకంతో పొత్తు పెట్టుకుంటే మీకు తెలియకుండానే విశ్వాసం నుండి జారిపోయే ప్రమాదం ఉంది, జాగ్రత్త. ఈ లోకంతో కలిసి మీరు కూడా దానితోనే కలిసి మీరు చెట్టా పట్టాలు వేసుకుని తిరిగితే మీ విశ్వాసాన్ని మీరు కోల్పోయే పరిస్థితులు ఏర్పడతాయి, జాగ్రత్త. ఆయన హెచ్చరిస్తూ జాగ్రత్త చెబుతున్న మాటలు అవి. అయితే ఈ విశ్వాసాన్ని ఎలా కాపాడుకోవాలో మనకు తెలుసు. ఇప్పుడు ఈ విశ్వాసాన్ని మనం కాపాడుకుంటే మనకు వచ్చే బహుమతి ఏంటి? లేదా ఈ విశ్వాసంలో మనల్ని మనం నిలదొక్కుని పరిపూర్ణత వైపు అడుగులు వేస్తుంటే మనకి కలిగే మేలేంటి? ఇప్పుడు మనందరం యవనస్తులు, చాలా వరకు యవనస్తులు అనగానే వయసును బట్టి లెక్కేయద్దు. మన కాళ్ళలో సత్తు ఉండి మన పనిని మనం జరిగించుకునేంతకాలం బైబిల్ లెక్కల ప్రకారం ఒక విధంగా బలము కలిగిన ప్రతి ఒక్కరిని యవనస్తులుగా పోల్చింది. అంటే వయసు అయిపోయిన వాళ్ళని కాదులండి, అది వేరే సంగతి. ఇప్పుడు బలము కలిగి మన పనులు మనం చేసుకుంటూ, మన ఉద్యోగాలు మనం చేసుకుంటూ, మన పరుగులు మనం తీస్తున్నప్పుడు మనమందరం సత్తువ గలవారమైనప్పుడు ఎలాంటి వారందరూ, బైబిల్లో ఒక మాట ఉంది, ఏమని? కాడెత్తుకో. విలాపవాక్యములు ఒకసారి చూద్దాం, వద్దాం మరలా ఇక్కడికి. విలాపవాక్యములు 3వ అధ్యాయం, విలాపవాక్యములు 3వ అధ్యాయం 27వ వచనం. యవన కాలమున కాడిమోయుట నరునికి మేలు, అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే. ఈ వాక్యం వినని వారు ఉండరు, దీని కొరకు చెప్పని వారు కూడా ఉండరు. విషయం ఏంటంటే, ఈ మాట నేను మరలాడుతున్నా, యవ్వన కాలమున కాడిమోయుట నరునికి మేలు. అందరూ విన్నారు కదా ఇక్కడ. ఆల్మోస్ట్ క్రిస్టియానిటీకి ఈ మాట చాలా సుపరిచితం. యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు. ఇప్పుడు అడుగుతున్నా, యవ్వన కాలాన్ని ఎందుకు మోయాలి? యవ్వన కాలాన్ని ఎందుకు మోయాలంటే అప్పుడే మనకు సత్తు ఉంటుంది కాబట్టి, అప్పుడే మనం ఏ పైనైనా చేయగలం కాబట్టి, అప్పుడు తీసుకున్న నిర్ణయాలకి మనం కట్టుబడి నిలబడగలము కాబట్టి, ఆ నిర్ణయాలకి తగ్గట్టుగా క్రియ చేయడానికి తగిన బలం మనలో ఉంటుంది కాబట్టి యవ్వన కాలం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు యవ్వన కాలాన్ని ఎందుకు చేయాలంటే, బయటకు పోయినా యవనస్తులే కావాలి, లోకస్తులకి యవనస్తులే కావాలి, దేవునికి యవనస్తులే కావాలి, ఇటు సాతానికి యవనస్తులే కావాలి. యవ్వనం యొక్క ప్రాముఖ్యత మనందరికీ తెలుసు, దాన్ని పెద్దగా వివరించిన అవసరం లేదు. యవ్వన కాలాన కాడి మోయాలన్న సంగతి ఎరుకైన మనం మోస్తున్నాం, ఎత్తుకున్నాం అని అనుకోండి. ఎత్తుకున్నారు లేదో మనకు తెలుసు. ఇప్పుడు యవ్వన కాలాన్న దేవుని కాడి మోయట నరునికి మేలు. ఏంటా కాడి? ఏంటా కాడి? దేవుని పరిచర్య కావచ్చు, పరిశుద్ధతని కాపాడుకోవడం కావచ్చు, సువార్తలో పాలుభాగస్తులు కావడం కావచ్చు, ప్రార్థన చేయడం కావచ్చు, ఏదైనా కాడే. దేవుని పని చేయడం, దేవుని కొరకు నిలబడడం. ఇప్పుడు యవ్వన కాలమున దేవుని కొరకు నిలబడడం, పరిచర్యలో పరుగులు పెట్టడం, సువార్త వ్యాప్తికి పాటుపడడం, ఇవన్నీ కాడి అని అనుకుంటే, లేదా ఆయన కొరకు శ్రమ అనుభవించడం, ఆయన కొరకు బాధ అనుభవించడం, ఆయన కొరకు నలిగిపోవడం, ఆయన కొరకు వదులుకోవడం, కోరికల్ని చంపుకోవడం, ఇవన్నీ కాడైతే, ఇప్పుడు అడుగుతున్నా, ఇవన్నీ చేయడానికి మనం ఇష్టపడ్డామే? ఒక విధంగా చెప్పాలంటే, క్యాజువల్గా మాట్లాడుకోవాలంటే, లోకంతో పోల్చుకుంటే సంఘంలో ఉన్న బిడ్డలు చాలా వరకు పర్వాలేదు. ఇప్పుడు ఇలా దేవుని కొరకు నిలబడడానికి, మనల్ని మనం చంపుకోవడానికి సిద్ధపడిన మనం, కాడెత్తుకున్న మనకట ఒక మేలు ఉందట. ఏంటా మేలు చెప్పాలి. మరలా, యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు. ఇప్పుడు అడుగుతున్నా, యవ్వన కాలమున కాడి మోయట నరునికి మేలే. ఇప్పుడు అడుగుతున్నా, ఆ మేలేంటి?
మేలు 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 అని చెప్పుకుంటా చాలా ప్రసంగాలు విన్నాం. ఇప్పుడు ఆ మేలేంటి? మనకు జరిగే మేలేంటి? ఏంటా మేలు? బైబిల్లో చాలా మేలులు ఉన్నాయి. మేకులుగా తయారైన మేలులు కూడా ఉన్నాయి. ఏంటవి? సామెతల గ్రంథంలో జ్ఞాని అని సొలొమోను గారు మాట్లాడతారు. ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, తెలిసిన మాటలు. గయ్యాలితో పెద్ద ఎంట కాపురం ఉండడం కన్నా, గట్టిగా మిద్ది అనకండి, గట్టిగా చెప్పండి, మిద్ది మీద ఏదో మూలన ఉండడం మేలు. ఇప్పుడు అడుగుతున్నా, యవ్వన కాలన్న దేవుని కాడి మోస్తే వచ్చే మేలేంటి? గయ్యాలతో కాపురం మేలట. మిద్ది మీద ఒక మూలన ఉండడం మేలా? ఇది కాదు. యవ్వన కాలమున దేవుని కాడి మోస్తే వచ్చే మేలేంటి? ఇంకా మేలులు ఉన్నాయి బైబిల్లో. ఇంకేమున్నాయి? మరలా అదే సామెత, గయ్యాలితో పెద్ద ఇంట కాపురం ఉండడం కన్నా అరణ్య భూభాగానికి వెళ్ళిపోయడం మేలట. ఈ మేలు కూడా ఉంది బైబిల్లో. ఇంకా ఏ మేలు ఉంది? సుగంధ తైలముల కంటే మంచి పేరు మేలు. ఒకని జన్మదినము కంటే వాని మరణదినమే మేలు. ఇంకా ఏ మేలుంది? నరులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఏ మేలు? ఇప్పుడు ఈ గ్రంథకర్త చాలా చక్కగా వివరించారు. యవ్వన కాలంలో దేవుని కొరకు మీ పరిశుద్ధతను కాపాడుకోవడం, పరిచర్యలో పరిగెట్టడం, కాడిని ఎత్తుకోవడం, అది మేలది, నిజమే మేలే. ఏంటా మేలు? ఏంటా మేలు అన్నది మనకు తెలియదు, కానీ బైబిల్లో ఉన్న ఒక గ్రంథకర్తకు తెలుసు. ఎవరైనా? మనందరికీ చాలా ఇష్టమైన వ్యక్తి. క్రొత్త నిబంధన ఒక తాటికి తీసుకొచ్చి పత్రికల మీద సంఘాన్ని కట్టిన వ్యక్తి ఎవరు? పౌలు గారు. ఆయనకు తెలుసు. ఆయనకి ఆ కాలానికి పరిపూర్ణమైన అవగాహన లేకపోయినప్పటికీ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఆ మేలేంటో చెప్పాడు ఆయన. ఎన్నో మేలులు కనబడతాయి బైబిల్లో, ఎన్నో విధానాలు మనకు కనబడతాయి మేలులకు సంబంధించిన. ఇవేమీ కాదు. నేను అడుగుతున్నా మరలా, యెహోవా కాడి ఎత్తుకోవడం వల్ల యవ్వనస్తులకి కలిగే మేలేంటి? భార్య కాదు. అలాని భార్య మేలు కాదని నేను అనట్లా. ఈ సందర్భానికి లేదా ఇంకా మనం క్రొత్త నిబంధనలోనికి వెళితే భార్య కాదు. పోనీ ఇంకేంటి? మరణమా? అది కూడా కాదు. ఇంకే మేలుంది? ఏవో మేలు ఉన్నాయి. ఇంకా అవన్నీ గుణవతి అయిన భార్య దొరకడం కూడా మేలే. అది కూడా కాదు. అవన్నీ మేలులైనప్పటికీ యవ్వన కాలంలో దేవుని కాడెత్తుకుంటే వచ్చే నరునికి కలిగే మేలు వేరు. ఒకసారి వెళ్దాం. ఈ మేలును గూర్చిన వ్యక్తి, ఒకవేళ నువ్వు దాన్ని సంపాదించుకోవాలి, దాని కొరకు నువ్వు నిలబడాలని అంటే, తిమోతి, నువ్వు జాగ్రత్తగా ముందు నీ క్యారెక్టర్ కాపాడుకో. లేదా ఈ మేలు నెరిగిన వ్యక్తి మాట్లాడుతూ తిమోతి గ్రంథకర్త అంటాడు. ఒకసారి వెళ్దాం, వద్దాం, ముగిద్దాం. ఇక తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించు. శ్రమపడ్డ పౌలు గారు, బాధకి గురైన పౌలు గారు, కొరడా దెబ్బల చేత హింసింపబడిన పౌలు గారు, ఆకలి దప్పులతో ప్రభు కొరకు కాడెత్తుకుని నిలబడ్డ పౌలు గారు అన్నారు, తిమోతి యవనస్తుడా జాగ్రత్త. నువ్వు ప్రభు కొరకు నిలబడడానికి నిశ్చయించుకున్న బాగానే ఉంది, కానీ దేవుని కొరకు నిలబడితే శ్రమ నిన్ను పలకరిస్తుంది, బాధలు నిన్ను పలకరిస్తాయి. దేవుని కొరకు నీ జీవితాన్ని కట్టుకోవాలనుకుంటే లోకం నీకు వ్యతిరేకం అవుద్ది, ప్రతి పరిస్థితి నీకు ప్రతికూలం అయిపోద్ది. అయితే నువ్వేం చేయాలనంటే శ్రమ అనుభవించు, బాధపడు, కష్టపడు, మంచి సైనికుని వల్లే దేవుని కొరకు పోరాటం చేయి. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె దేవుని కొరకు దృఢముగా నిలబడు. అటు ఇటు సోలిపోకు, అటు ఇటు పరుగులు పెడకు, 2 పడవల మీద కాళ్ళేసి నువ్వు ప్రయాణం చేయకు. దేవుని కొరకు నువ్వు స్థిరముగా నిలబడు.
మంచి సైనికుని వలె జట్టి అయిన పోరాటం చేసి ఒక యోధుడు ఎలా అయితే నిలబడతాడో నీ విశ్వాసాన్ని అలా నిలబెట్టుకో తిమోతి. ఒంటరితనంలో పడిపోయే పరిస్థితులు వచ్చినా నిలబడడానికి ప్రయత్నం చేయి తిమోతి. లేదు పడిపోతున్నానంటే ఏం చేయాలంటే, ఇదిగో గొప్ప ఇంటిలో ఎన్నో విలువైన పాత్రలు ఉంటాయి, వాటన్నిటికన్నా విలువైన పాత్రగా, అర్హమైన పాత్రగా, వాడుకునే పాత్రగా నిన్ను నీవే దేవునికి కనపరుచుకునడానికి సిద్ధపడు తిమోతి. కష్టపడు, శ్రమపడు, ఇబ్బందులకు గురైనా వెనకడుగు వేయకు. నిన్ను నీవే దేవునికి కనపరుచుకోవడానికి నీ క్యారెక్టర్ని ప్రభువుకు చూపించు. ఇన్ని పనులు నువ్వు చేయి తిమోతి అంటున్నాడే. నేను అడుగుతున్నా, ఇంత కష్టపడడం వల్ల, ఇన్ని బాధలు అనుభవించడం వల్ల అసలు తిమోతికి వచ్చే మేలేంటి? అర్థమవుతుందా? యవన దశలో మనందరం ప్రభు కొరకు నిలబడడానికి ఇష్టపడ్డాం, దేవుని కొరకు అన్నీ కట్టుకోవడానికి ప్రయాసపడుతున్నాం, అన్నీ చేస్తున్నాం. ఉన్న దాంట్లోనో ఏదో విధంగా మనకు తోచినంత వరకు ప్రభు పనిలో మనం ఉంటున్నామే. ఇవన్నీ చేయడం వల్ల, ఈ కాడెత్తుకోవడంలో మనకు వచ్చే మేలేంటి? పరలోకమా? చెప్పాలి. పరలోకమా? ఏదో ఒకటి చెప్పండి. అవునవును, పరలోకం సెకండరీ. మరి ఏంట మేలు? ఒకే ఒక్క మేలు పౌలుకు అర్థమైంది. ఆయన జీవితంలో ఆయనకి మేలుగా, ఆయనకి ధన్యకరముగా కనబడింది, ఆయనకి మంచిగా కనబడింది. దేవుని కొరకు మన జీవితాలను అర్పిస్తే ఆయనకి కనబడింది ఒకే ఒక్కటి. పరలోకం కాదు, అది సెకండరీ. అది కిరీటాలు కాదు, అది సెకండరీ. అది సింహాసనాలు కూడా కాదు, అదేది కాదు. మరి ఏం కనబడింది ఈయనకి? ఆయన కనబడింది ఒకటే, ఇదిగో తిమోతి, నేను ఏదైతే చూస్తున్నానో దాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలనంటే నువ్వు కూడా నిలబడు, నువ్వు కూడా ఆయన కొరకు ప్రయాసపడు, నువ్వు కూడా శ్రమ అనుభవించు, నువ్వు కూడా బాధపడు, నువ్వు కూడా లోకానికి వేరుగా బ్రతుకు, నువ్వు కూడా ప్రార్థనా వీరులతో సహవాసం చేయి, నీతిమంతులతో, విశ్వాసులతో నువ్వు ప్రభు పరిచర్యలో కొనసాగు. ఇన్ని చేస్తే వచ్చే మేలేంటయ్యా అని మనం అడిగితే పౌలు గారిని అంటాడు. ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూడండి. గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగియుండియు ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును, ఎవరొకరొకరు గట్టిగా చదవండి. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున ఈ దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండవలెనని. నా దాంట్లో పేపర్ మిస్ అయిపోయింది, బైబిల్లో పేపర్, అందుకే నేను చదువుకోలేకపోతున్నా. మీరు బాగా చదువుతున్నారు. ఏమంటున్నారు పౌలు గారు? ఆ సారాంశాన్ని మీరు గ్రహించండి. ఏంటయ్యా పౌలు, నువ్వు దేవుని కొరకు నీ జీవితాన్ని ఎంతగా అర్పిస్తున్నావు, శ్రమల పాలవుతున్నావు, కొరడా దెబ్బలు తింటున్నావు, ఆకలి దప్పులతో ఉంటున్నావు, వస్త్రహీనుడివై ఉంటున్నావు, ఇదిగో దిగంబరత్వంతో నువ్వు బాధపడ్డావే, రాళ్ళ చేత దెబ్బలు తిన్నావు, మిగిలిన వారిని కూడా అలాంటి శ్రమల్లోనికి రమ్మని నువ్వు అడుగుతున్నావు, కాడెత్తుకోమంటున్నావు, అంత బాగుంది. వచ్చే మేలు ఏంటంటే, నాకు ఏ మేలు కాదు, కానీ నేను ఇలా ఉండడానికి కారణమైన, లేదా నేను చస్తే నరకానికి లేదా మరణానికి పాత్రుడనైన నన్ను రక్షించిన ప్రభువుతో నేను ఉండాలని నేను ఇష్టపడుతున్నా. అదే నాకు మేలు. ఏదైనా అక్కడ మేలు అని అనుకుంటే ఒకసారి ఫిలిప్పీలకు రాసిన పత్రిక ముగిద్దామే. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం నుంచి 22 నుంచి చదువుదాం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫల సాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. ఈ రెండింటి మధ్యను ఇరుకబడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో ఉండవలెనని నాకు ఆశ ఉన్నది. అది నాకు మరీ మేలు. ఏదయ్యా క్రొత్త నిబంధనకు వచ్చేసరికి కాడెత్తుకుంటే మేలంటే ఈయన అంటున్నారు, నాకు పరలోకం మేలు కాదు. లేదు అనుకుంటే ఆ పరలోకంలో ప్రభువే లేకపోతే నాకు పరలోకం ఎందుకంటాడు ఆయన?
నాకు కిరీటాల మీద మమకారం లేదు, సింహాసనాల మీద మక్కువ లేదు, ఏదీ లేదు. నాకు వచ్చే మేలు నేను ఏం ఆశించానంటే నా కొరకు చీల్చబడిన ఆ దేహంతో కలిసి ఆయన ఆరాధించడమే నాకున్న మేలు. ఈ దేహం ఉంటే ఆయన కొరకు బ్రతకాలి, అది మేలు. దేహాన్ని విడిచెళ్ళిపోతే ఆయనతో ఉండాలి, అదే నాకు మేలు. యవన కాలమున కాడి మోస్తే నరునికి వచ్చే మేలు అంటే మరణమే. ఆ మరణం తర్వాత ప్రభువుతో ఉండడం మేలట. చూడండి, ఆయన ఆలోచనలు ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. తిమోతి, నువ్వు కష్టపడు, బాధపడు, శ్రమపడు. ఎందుకు పడాలంటే ఆయన చెబుతున్నాడు, ఇవన్నీ పొందితే నువ్వు చేయాల్సింది ఏంటంటే నీకు దక్కేది కిరీటం కాదు, కానీ ఏ ప్రభు పాదాలకి శీలలు కొట్టారో ఆ ప్రభు పాదాల దగ్గర బానిసవై ఆయనకి దాసుడిగా, ఆయన స్నేహితుడిగా, ఆయన కుమారుడిగా ఆయన స్తుతించే భాగ్యం నీకు లభిస్తుంది. అదే మేలయ్యా. మరలా ఒకసారి అది 24 వచనం, ఆయనను నేను శరీరం నందు 23, ఈ రెండింటి మధ్య, మరణానికి జీవానికి మధ్య ఇరకబడి ఉన్నాను. నేను బ్రతుకుంటే మీ కొరకు ఉండాల్సి వస్తుంది, ఒకవేళ చనిపోతుంది నాకు మరీ మేలు. అయినను నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండాలని నాకు ఆశ ఉన్నది. అది నాకు ఏది మేలట? ప్రభువుతో ఉండడం మేలట. కొరింథీ పత్రికలో కూడా అదే రాశాడు ఆయన. ఈ జీవంతో ఉన్నాను కానీ నాకు సరైన ఆనందం లేదు. నీకు ఆనందం ఏంటయ్యా పౌలు అంటే, ఈ జీవంతో ఉన్నంతకాలం ఆయన కొరకు బ్రతకాలి. ఒకవేళ ఈ దేహాన్ని విడిచెళ్ళిపోతే ప్రభువుతో ఉండాలి. ప్రభువుతో ఎందుకు ఉండాలి? ప్రభువు లేకపోతే నేను లేనని ఆయనకు తెలుసు. ఆయనే లేకపోతే నాకు ఈ జీవం లేదని తెలుసు, ఈ జీవ కిరీటం లేదని తెలుసు, ఈ సింహాసనాలు, ఈ పరలోకం ఏదీ లేదని గుర్తించిన ప్రభు ఇచ్చే బహుమానాల మీద మక్కువ చూపలేదు, కానీ ఆ బహుమానం ఇస్తున్న ఆ ప్రభువుతో ఉండాలని ఆలోచిస్తున్నాడు. నీకు అర్థమవుతుందో? వెళ్ళాలి. ఇదిగో ఆయన దేహం చేల్చబడింది, ఆయన శీలలో వేయబడ్డ ఆ చేతులను చూస్తూ మురిసిపోతూ ఆ గాయాల పాలైపోయిన దేహాన్ని చూస్తూ ఆయన ఆరాధిస్తూ బ్రతకాలనే ఆలోచనలకు పరిగెత్తుతూ వెళ్ళాలి. అదే మేలు. అందుకే మీరు చూడండి, భక్తులు ఎక్కడ మాట్లాడినా పరలోకం మీద, వస్తువుల మీద, ఆయన ఇచ్చే బహుమానాల మీద ఎక్కడ ఆలోచన ఉండదు. ఇంక్లూడింగ్ స్టీఫెన్ మరణం కూడా. ఆ స్టెఫెన్ గారు మరణం కూడా చూడండి, నా ఆత్మని నీకు అప్పగించుకున్నాను. ఏ విధంగా అప్పగించున్నాడు? పరలోకానికి చేర్చుకోమనా? కాదు, ప్రభువా నీ పాదాల చెంతకి, లేదా నీ యొక్క ఆధీనంలోనికి, నిన్ను ఆరాధించే ఆ యొక్క స్థలంలోనికి, లేదా నీతో కలిసి ఉండే నీతో ఉండడానికి ప్రభువు మీద మనకు ఆలోచన ఉండాలి తప్ప మిగిలిన దేని మీద ఉండకూడదు. విశ్వాసంలో ఎదగడానికి సూచన ఏంటంటే మన ఆలోచన విధానం మారాలి. ఇంకా మీరు ప్రకటన గ్రంథంలో చూసిన మీకు ఒక మాట కనబడుతుంది. ఇదిగో బలిపీఠము క్రిందనున్న ఆత్మలన్నీ అరుస్తున్నాయట, గోల పెడుతున్నాయట, శబ్దంతో మహారోదనతో ప్రభువుని వేడుకుంటున్నారట. ఎన్నాళ్ళ ప్రభు వీళ్ళు ఉంచుతున్నావు? నీ మాట వినరు, నీ కొరకు బ్రతకరు, ఈ లోకంతోనే తిరుగుతారు. వీళ్ళని ఎందుకు ఉంచుతున్నావు? వీళ్ళని తీసే ప్రభువా. ఎందుకు తీసేయమంటున్నారు వారు? పరలోకానికి పోదామన్నా? కాదు, పరలోకంలో ఉన్న నీతో మేము ఉండాలి ప్రభువా. మా కొరకు నువ్వు మరణించో, నీ దేహాన్ని చూస్తూ, క్షమించండి, మా కొరకు నీ కుమారుని బలిగా అర్పించో, ఆ కుమారుని మేము ఆరాధిస్తూ నీతో మేము ఉంటూ ఆ పరలోకపు వాతావరణంలో నీతో కలిసి జీవించే జీవితం కొరకయ్యా మేము ప్రార్థన చేసేది అంటారు. మీరు బైబిల్ అంతా మీరు చూడండి, ఏ భక్తుడు కూడా వస్తువుల మీద మమకారం పెంచుకోలేదు. అందుకే వారి విశ్వాసాలు స్థిరపడ్డాయి. ఏ భక్తుడు కూడా సింహాసనాల మీద ఇవన్నీ సెకండరీ, అవి ఇవ్వడు, అవి రావని కాదు. మనకు ఉండాల్సిన గురి ఆ శిథిలమైపోయిన ఆ దేహం మీద, నలగగొట్టబడిన దేహం మీద, మన కొరకు రక్తం కార్చిన ప్రభు త్యాగం మీద మనకు గురుంటే ఒక విధంగా ఈ లోకానికి దూరంగా బ్రతకడానికి కూడా మనకు అవకాశాలు, మనకి డోర్స్ ఓపెన్ అవుతుంటాయి. అందుకే విశ్వాసంలో మనం బలపడాలన్నా, ప్రభు వచ్చే సమయానికి మనం ఆయన్ని ఎదుర్కోవాలన్నా మన ఆలోచన స్థితి మారుతూ ఉండాలి. దేవుణ్ణి ఎదుర్కోవడానికి ధైర్యంగా లోకానికి వేరుగా బ్రతికితే, ఆయన అన్నాడు, భవిష్యత్తుని ఆలోచించి చెప్పిన ప్రభు, ఇదిగో నేను వచ్చే సమయానికి విశ్వాసులు భూమి మీద ఉంటారంటే ఉన్నారన్న ధైర్యంతో నిలబడడానికి మన గురి ఏం కావాలంటే, ఈ దేహంతో ఉంటే ప్రభు పని చేయడం, దేహాన్ని విడిచి వెళ్ళిపోతే ప్రభు కొరకు ప్రభువుతో ఉండి మన జీవితాన్ని కొనసాగించడం. ఆ జీవంలో అట్టి జీవితం
కొరకే అపోస్తలులు కానీ మిగిలిన భక్తులు కానీ మిషనరీలు కానీ వీళ్ళందరూ ప్రయాసపడ్డారు, విశ్వాసాన్ని కాపాడుకున్నారు. మన గురి కూడా ప్రభు త్యాగం మీద, ఆయన యొక్క శిలువ మరణం మీద కేంద్రీకరించి పునాదులు వేసుకోగలిగితే మన విశ్వాసం స్థిరపడుతుంది. మిగిలిన దేని మీద వేసుకున్నా బ్రతకపోతే నరకాన్ని ఇచ్చేస్తాడన్న భయంతో బ్రతికితే ఎన్నాళ్ళు బ్రతకలేం మనం. దేవుని నమ్ముకోకపోతే, ఆయన కొరకు మనం నిలబడకపోతే, ఆయన కొరకు పని చేయకపోతే నరకానికి పోతామంటే ఈ విశ్వాసం స్థిరంగా ఉండదు మనకి. ఆయన కొరకు బ్రతకాలి, నా కొరకు మరణించిన నా ప్రభువుతో నేను ఉండాలని బ్రతకాలి. చివరిగా పౌలు గారు కూడా గలతీలకు పత్రిక రాస్తూ, ఎందుకు ఇన్ని బాధలు భరిస్తున్నావు అంటే, ఎందుకు ఇన్ని కష్టాలు భరిస్తున్నావు అంటే, ఇవన్నీ నా కొరకు కాదు, నేను చేసేదల్లా నా కొరకు మరణించిన నా ప్రభు కొరకు, నా కొరకు శ్రమపడిన, తన్ను తాను నా కొరకు అప్పగించుకున్న నా కొరకు అంటాడు. ఆయన ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే ప్రభువు మరణం కేవలం నా కొరకే. లోకమందరి కొరకు తర్వాత సంగతి. ఇండివిజువల్గా వ్యక్తిగతంగా ఎవరి యొక్క అనుభవం వారికి ప్రభువుతో కలిసి ఉండాలి. పౌలు గారికి అది ఉంది కాబట్టి ఆయన నిలబడ్డారు. మనల్ని కూడా ఆయన హెచ్చరిస్తున్నాడు, ప్రభువుతో సహవాసం, ప్రభువు మీద ప్రేమ, ప్రభువులో విశ్వాసం, ఇవన్నీ ప్రభువుకి నీకు కనెక్టింగ్ ఉంటే మన ఆలోచన విధానం మారుద్ది. అట్టి ధన్యత ప్రభు మనందరికీ అనుగ్రహించాలని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తల వంచని చిన్న ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడైన మా దేవ, దయగల తండ్రి, కృపగల మా ప్రభువా, నిజమేనయ్యా, మీ విశ్వాసం పునాదులు వేసుకోవాల్సింది క్రీస్తు యొక్క మరణంలో, క్రీస్తు అనే బండ మీద తండ్రి. దేవా, మా మక్కువ, మా ప్రేమ, మా భయాలు ఏవైనా తండ్రి మీతో కలిసి ఉండమేమో అన్న భయం ఉండాలి, మీతో ఎడబాటు ఏర్పడుతుందేమో అన్న భయం ఉండాలి. అట్టి ఆలోచనలతో మేము ముందుకు వెళ్ళడానికి మీ విశ్వాసాన్ని స్థిరపరుస్తారని తండ్రి, నా వెనక చెప్పబోతున్న మీ కుమారులు తండ్రి అన్నగారికి తండ్రి మంచి జ్ఞానాన్ని, మీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించి ప్రభువా, మా ఆత్మీయ జీవితాలకు అవసరమైన మాటలు, మరిన్ని విలువైన మాటలు మీ కుమారుల ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరుస్తారని కోరుచు క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి.